మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసిన వెంటనే త్వరగా సక్సెస్ అవ్వాలని చెప్పి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి వీడియోస్ని షేర్ చేస్తూ ఉన్నారా? అయితే మీ ఛానల్ తొందరలో డెడ్ అయిపోతుంది. వీడియోని పూర్తిగా చూడండి, మీకు క్లియర్ కట్గా చెప్తాను. వీడియోస్ని మనం షేర్ చేయాలనా చేయకూడదా, ఒకవేళ షేర్ చేసే ప్రాబ్లం ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియోని అప్లోడ్ చేస్తే త్వరగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఆ వీడియోకి ఒక 5 వ్యూస్ వచ్చినా లేదా ఒక సబ్స్క్రైబర్ వచ్చినా గానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. కానీ ఇలా రావడానికి మీరు మొదటగా చేసేటటువంటి పని ఏంటి అంటే అందరికీ షేర్ చేయడం. సో ఇలా షేర్ చేస్తే ఏమవుతుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు దగ్గరలో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో కొంతమంది పిల్లలు కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశారు. ఛానల్ నేమ్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పను. కానీ ఆ ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియో పెట్టారు. పెట్టిన వెంటనే సెకండ్ డేకే 5000 వ్యూస్ రావడం జరిగింది. 500+ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. కానీ వాళ్ళు ఎలా ఆ 5000 వ్యూస్ ని కంప్లీట్ చేశారు, అలాగే 500 సబ్స్క్రైబర్స్ ని 2 days లో తెచ్చుకోగలిగారు అంటే ఆ వీడియోని అందరికీ షేర్ చేయడం వల్లనే. కానీ ఆ తర్వాత రోజు నుంచి ఆ వీడియోస్ కి వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేవు. సో ఫేక్ హోప్ అని అంటారు. ఈ ఫేక్ హోప్ ఏంటి అంటే వాళ్ళు వీడియోస్ ని అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ రావడము, 500 సబ్స్క్రైబర్స్ రావడము, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోవడం, తర్వాత వర్క్ చేయకపోవడం. సో ఇలాగా కష్టపడకుండా త్వరగా మనకి వ్యూస్ అయితే వస్తాయి, కానీ అతి త్వరలోనే మనకి యూట్యూబ్ ఛానల్ అనేది డెడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి కేస్ 1, కేస్ 2 అనేది తీసుకుందాము. కేస్ 1 లో మొదటి రోజు 2 సబ్స్క్రైబర్స్, రెండవ రోజు 4, మూడవ రోజు 7 మంది, 4వ రోజు 9, 5వ రోజు 10 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అని అనుకుంటే, రెండవ కేసు విషయంలో మొదటి రోజు 100 మంది సబ్స్క్రైబర్స్, రెండవ రోజు 2, మూడవ రోజు 1, 4వ రోజు 0, 5వ రోజు 0. సో మీరు దేనికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? గ్రాడ్యువల్ గా ఒక స్టెప్ ప్రకారంగా సక్సెస్ అనేది వచ్చేటటువంటి కేస్ 1 మాత్రమే మీరు లైక్ చేస్తారు. సో నేను చెప్పేది కూడా ఇదే ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి కనుక షేర్ చేస్తే వాళ్ళు మీ మీదతోనో లేదా మీరు తెలుసనో ఆ వీడియోస్ ని ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకి సబ్జెక్ట్ నచ్చకపోతే కేవలం ఒక 10 seconds అట్లా చూసి దాన్ని స్కిప్ చేసేస్తారు. సో ఇలా చేయటం వల్ల మీ ఛానల్ 100కి 100% డెడ్ అయిపోతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినా గానీ, సో మన ఫ్రెండ్ ఒక వీడియోని చేశాడు అని చెప్పి ఓపెన్ చేయడము, అది నచ్చకపోతే కనుక స్కిప్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, వాళ్ళ వల్ల మనకే లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు పొటెన్షియల్ కస్టమర్స్ కాదు కాబట్టి. సార్ అదేంటి సార్, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్సే మనల్ని లాస్ చేస్తారంటే, అవును ఫ్రెండ్స్, 100కి 100% నేను చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి పొటెన్షియల్ కస్టమర్స్ అంటే ఏంటి అంటే, మనకి కావలసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అటువంటి కంటెంట్ మన దగ్గరకు వస్తే మన వీడియోస్ ని పూర్తిగా వాచ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇష్టం లేనటువంటి కంటెంట్ కనుక వస్తే మనం దాన్ని స్కిప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కి కిడ్స్ కి సంబంధించినటువంటి ఏదైనా ఒక ఛానల్, సపోజ్ చాక్లెట్స్ ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, కేక్స్ ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేటటువంటి ఐటమ్ కిడ్స్ దగ్గరికి కనుక వెళ్తే వాళ్ళు చక్కగా మొత్తం వీడియోస్ ని చూస్తారు. అలాగే మేకప్ కి సంబంధించినటువంటి విషయాలు, బ్యూటీకి సంబంధించినటువంటి విషయాలని కనుక మనం అప్లోడ్ చేసి అది రిలేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళకి కనుక మనం సెండ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నమస్తే అనే కామెంట్ కూడా పెడతారు. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి, వాళ్ళకి రిలేటెడ్ కంటెంట్ కాబట్టి. దీన్నే పొటెన్షియల్ కస్టమర్స్ అని అంటారు. సో ఇలా మీరు పొటెన్షియల్ కస్టమర్స్ ని, అంటే మనం డెడ్ సబ్స్క్రైబర్స్ ని కాకుండా యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ని మాత్రమే ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. మనం షేర్ చేయడం వల్ల మనకి ఎప్పుడు కూడా డెడ్ సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఛానల్ త్వరలో డెడ్ అయిపోతుంది. అలాగే యాక్టివ్ సబ్స్క్రైబర్స్ కనుక ఉంటే మనం పెట్టేటటువంటి వీడియోస్ అన్ని కూడా వాళ్ళు పూర్తిగా వాచ్ చేస్తారు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే సిటిఆర్ అనేది, అలాగే వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వాలి అంటే 100కి 100% సిటిఆర్ బాగా ఉండాలి, వాచ్ టైం అనేది బాగా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిటిఆర్ అంటే ఏంటి అంటే, మనం పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వీడియోని ఫస్ట్ యూట్యూబ్ ఒక 5 members కి ప్రమోట్ చేస్తుంది. అలా చేసినప్పుడు వాళ్ళు దాని మీద కనుక క్లిక్ చేస్తే, అంటే 5 members ని ప్రమోట్ చేసినప్పుడు ఎంతమంది క్లిక్ చేస్తారు అనే దాన్ని బేస్ చేసుకొని సిటిఆర్ అనేది క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత ఎంత వీడియోని వాళ్ళు వాచ్ చేశారు అనేది వాచ్ టైం ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వీడియోని వాళ్ళు వాచ్ చేసిన పర్సంటేజ్ ని బేస్ చేసుకొని వాచ్
వాచ్ టైం ఉంటుంది. సో ప్రతి ఒక్క యూట్యూబర్ కి వీడియోస్ కి సిటిఆర్ వాచ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు కూడా మనం షేర్ చేస్తే మనకి రావడం జరగదు. సిటిఆర్ వచ్చేసి చాలా తగ్గిపోతుంది, వాచ్ టైం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో మన ఛానల్ ని యూట్యూబ్ ప్రమోట్ చేయడం జరగదు, డెడ్ ఛానల్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా డెడ్ సబ్స్క్రైబర్స్ ని ఇంక్రీజ్ చేసుకోకుండా యాక్టివ్ గా ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ని మాత్రమే యాక్టివ్ చేసుకుంటే మన ఛానల్ గ్రో అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా కానీ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన వెంటనే వీడియోస్ ని అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఒక అల్గారిథం అనేది ఉంటుంది. అదే సిటిఆర్, అలాగే ఆర్పిఎం, సిపిఎం, అంతేకాకుండా వాచ్ టైం, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటాను. వీడియోస్ ని మనం ఇతరులకి షేర్ చేయడం వల్ల ఎంత సమస్య తెచ్చిపెడుతుంది, ఛానల్ క్లోజ్ అయ్యే వరకు మన వాళ్ళే మనకు సహకరిస్తారు అనేది మీరు మైండ్ లో తీసేసి ఇప్పటి నుంచి వీడియోస్ ని షేర్ చేయవద్దు. కానీ వీడియోస్ ని షేర్ కూడా చేయవచ్చు. అది ఎలా షేర్ చేస్తే మనకి వ్యూస్ వస్తాయి, మనకి కరెక్ట్ గా సబ్స్క్రైబర్స్ వస్తారు. కేవలం ఒక 2-3 డేస్ లోనే మనం సబ్స్క్రైబర్స్ ని, ఒక 100 సబ్స్క్రైబర్స్ ని ఎలా అచీవ్ అవ్వాలనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ లింక్ ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో కేవలం 2 డేస్ లో మీరు 100 సబ్స్క్రైబర్స్ ని ఎలా అచీవ్ అవ్వాలో నేను మీకు నేర్పిస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.